గ్లానిర్భవతి భారత. నమస్కారం. భక్తి టీవీ సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. గకారంతో మొదలయ్యే నాలుగింటిని ఏ మానవుడు కలిగి ఉంటాడో అట్టి మానవునికి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని మహాభారతం చెప్తోంది. గీతాధ్యయనం, గంగానదీ స్నానం, గాయత్రీ మంత్రం, గోవిందుని ధ్యానం. అందుకే అంత పరమ పవిత్రమైన గ్రంథంలోని సారాంశాన్ని మా ప్రియ భక్త బంధువులందరికీ అందించాలన్న సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన కార్యక్రమమే సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం. మరి ఈ అపూర్వ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రాంగణానికి వేంచేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తూ సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా వారికి సవినయపూర్వక విజ్ఞప్తి. కృష్ణం వందే జగద్గురుం 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 సర్వ కర్మ ధర్మ మర్మములను బోధించే ఉత్తమ గ్రంథమే భగవద్గీత. మరి ఆ గీతాసారంని తన గంధర్వ గానంతో తాత్పర్య సహితంగా అందించవలసిందిగా శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారికి మనవి. జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీని తమ బిడ్డలతో సహా వారి చేతిలో భగవద్గీత పుస్తకాన్ని నుంచి, తల్లిదండ్రులు కూడా తమ చేతితో భగవద్గీత పుస్తకాన్ని పట్టుకుని భగవద్గీత సాధనలో తరిస్తున్న కృష్ణ పరమాత్మ అనుచరులకి, భక్తులకు, భగవద్గీతా సాధకులకు భక్తి టీవీ తరఫున, భగవద్గీత ఫౌండేషన్ తరఫున గంగాధర శాస్త్రి అను నేను భక్తిపూర్వక స్వాగతం. నిన్న మనం పూర్తి చేసుకున్నది, మనం అర్థం చేసుకోవడానికి, గీతా సాధన ద్వారా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించింది 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగము. భగవద్గీత కూడా సినిమా లాంటిదే. సినిమాలో 14 రీళ్ళు ఉంటే భగవద్గీతలో ఎన్నున్నాయి? భగవద్గీత అనే సినిమాకి 18 రీళ్ళు. సినిమాలో మధ్యలో ఎక్కడ ఒక పాట మిస్ అయినా, లేదా సినిమాలో ఎక్కడన్నా ఒక రీల్ మిస్ అయినా, బయటికి వెళ్ళి వస్తాను, ఏదో ఫోన్ వచ్చింది అనే లోపల మనం కథ ఎక్కడి నుంచి మొదలెట్టామో చివరికి ఆ కథకి కనెక్ట్ అవ్వడం ఎంత కష్టం అవుతుందో మళ్ళీ వచ్చి జాయిన్ అయితే, మీరు కానిస్తూ ఉండండి, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను. అలాంటిది కాదు భగవద్గీత. సినిమా లాంటిది కాదు. సినిమా అర్థం కాదు, భగవద్గీత కూడా అర్థం కాదు. ఒకదానికొకటి అనుసంధానమై
పరమాత్ముడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని తరింప చేయటం కోసం చెప్పే ఒక్కొక్క యోగం ఒక్కొక్క సంవిధానంగా ఒక్కొక్క మార్గాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ సాగుతుంది. కాబట్టి చాలామంది మనం ఏదో కొంతవరకు ప్రయత్నిస్తున్నాం దీన్ని అర్థం చేసుకోవడానికి. చాలామంది మాకంత టైం లేదండి, ఏకశ్లోకి గీతట అదేదో ఒకటి చెప్తారా, ఒకటి చెప్తే మిగతావన్నీ మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు చదివిన ఫలితం వస్తుందిట్ట, అందుకని ఒకటి చెప్తారంటే నీకు అంత బద్ధకమైనప్పుడు భగవద్గీత చదవడం మానేయాలి. యత్ర యోగేశ్వర కృష్ణో భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలో చిట్ట చివరి 78వ శ్లోకం చదివితే ఈ ఏకశ్లోకి గీత చదివితే మొత్తం భగవద్గీత చదివిన ఫలితం వస్తుంది కదా అని ఎవడన్నా అన్నాడంటే వాడికి మొత్తం అసలు వివరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాలి. ఒక్కొక్క అధ్యాయంలో అట్లీస్ట్ అసలు మొత్తం దీని తాత్పర్యం అంతా, దీని సోల్ అంతా, దీని రహస్యం అంతా ఈ శ్లోకంలోనే ఉంది అనిపించే శ్లోకాలు ప్రతి శ్లోకము అలాంటిదే. అందుకని ఏది స్కిప్ చేస్తాం, ఏది మిస్ అవుతాం, దేన్ని దాటుకుంటూ వెళ్ళిపోగలం మనం. పరమాత్మ వేసిన అత్యద్భుతమైన దాన్ని ఏమంటారు స్ఫూర్తిదాయకమైన తివాచీని అందులో అక్కడక్కడ అడుగు వేసుకుంటూ ఆ తివాచి మీద మనం వెళ్ళలేం. నిదానంగా జాగ్రత్తగా వింటూ వెళ్ళవలసిందే. కాబట్టి పూర్వం చెప్పుకున్న ఆత్మసంయమ యోగంలో దాని సారాంశం అంతా దాదాపుగా యోగం 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 మనకు తెలుసు కదా. యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళితే ఆ ప్రిస్క్రిప్షన్లో ఒక 50 మందులు రాసి చిట్ట చివర ప్లీజ్ డూ యోగా అంటున్నాడు. అంటే అసలు మందు ఏమిటి? ఇది. ఈ మందు కనుక పడకపోతే మిగతా మందులన్నీ కేవలం బాహ్యానికే తప్ప మనస్సుకి అవి పనికిరావు. మనసు బాగుండలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా శరీరానికే మందిస్తాడు తప్ప మనస్సుకి మందు లేవు. ఈ మనస్సు అనే రోగానికి, ఈ భవరోగానికి ముఖ్యంగా భగవద్గీత కంటే మించిన సాధనం ఇంకొకటి లేదు, భగవద్గీత కంటే మించిన మందు ఇంకొకటి లేదు. అది ఈరోజు నా మనసు బాగుండలేదు, ఈరోజు నేను స్ఫూర్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఎక్కడో ఏదో అసంతృప్తిగా ఉంది అనుకున్నప్పుడు భగవద్గీతలో ఎక్కడో ఒక వేలు పెట్టి తీస్తే అక్కడ ఆయనకి కనిపించిన శ్లోకం ద్వారా ఆయనకి కొండంత స్ఫూర్తి కలిగి మళ్ళీ నిన్న ఎంత స్ఫూర్తితో ఉన్నానో, ఎంత ఆరోగ్యంతో ఉన్నానో, ఎంత ఉత్సాహంతో ఉన్నానో అంతే ఉత్సాహం నాకు లభించింది అన్న మహాత్ముడే మహాత్మా గాంధీ. కాబట్టి అంతటి విశేషమైన ఆ జ్ఞానాన్నిచ్చే భగవద్గీతలో డూ ఎవ్రీ డే ట్రై టు డూ మెడిటేషన్ అంటాడు. ధ్యానం వల్ల ఏమొస్తుంది? దానికి ఇంగ్లీష్లో సూక్తుంది, దాన్ని మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను నేను. స్లీప్ ఈజ్ అన్కాన్షియస్ మెడిటేషన్, బట్ మెడిటేషన్ ఈజ్ కాన్షియస్ స్లీప్. వెన్ యు ఆర్ ఇన్ స్లీప్ యూ గెట్ లిమిటెడ్ ఎనర్జీ, వెన్ యు ఆర్ ఇన్ మెడిటేషన్ యూ గెట్ అబాండెంట్ ఎనర్జీ. అర్థమైంది కదా? అంటే మనం రాత్రిపూట నిద్రపోయేది అందులో మనకి కొంత తర్వాత రోజు మనం ఆరోగ్యంగా ఉండటం కోసం మాత్రమే. అది మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, శక్తిని ఇవ్వగలదు. అదే మీరు ధ్యానంలో కూర్చుంటే అది అపారమైన శక్తిని ఇచ్చి మనం పాజిటివ్ అని మాట్లాడుతున్నాం కదా. వాడు ఎందుకు చిరాగ్గా ఉన్నాడు, వాడు ఎందుకు పాజిటివ్గా లేడు, వాడి దృక్పథం ఏమిటో నెగిటివ్గా ఉందేమిటి, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ పటాపంచలు అయిపోయేది మీరు ధ్యానంలో కూర్చుంటే మొత్తం పటాపంచలు అయిపోతాయి. ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నది 7వ అధ్యాయం అయిన విజ్ఞాన యోగము. ముందు దీన్ని పారాయణం చేసి ఇందులో ఉన్న ఏడవ అధ్యాయంలో ఉన్న 30 శ్లోకాలని మనం పారాయణం చేసిన తర్వాత వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః. అథ సప్తమోऽధ్యాయః. జ్ఞానయోగః. జ్ఞానయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. మయ్యాసక్తమనః పార్థ.
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानम् ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते ज्ञातव्यमवशिष्यते मनुष्याणां सहस्रेषु मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो य एदं धार्यते जगत् य एदं धार्यते जगत् एतद्योनीनि भूतानि एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् मत्तः परतरन्नान्यत् किञ्चिदस्ति धनञ्जय किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं ऋषु शब्दः खे पौरुषं ऋषु पुण्यो गन्धः पृथिव्याञ्च पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् तेजस्तेजस्विनामहम् बलं बलवताञ्चाहम् बलं बलवताञ्चाहम् कामरागविवर्जितम् कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावाः ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि मत्त एवेति तान् विद्धि न त्वहन्तेषु ते मयि न त्वहन्तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् येभिः सर्वमिदं जगत् मोहितन्नाभिजानाति मोहितन्नाभिजानाति मामेभ्यः परमव्ययम् मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी दैवी ह्येषा
सा गुणमयी मम माया दुरत्यया मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मामेव ये प्रपद्यन्ते मायामेतान्तरन्ति ते मायामेतान्तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्तः तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः अहं स च मम प्रियः उदाराः सर्व एवैते उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनामन्ते बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः प्रपद्यन्तेऽन्यदेवताः तन्तन्नियममास्थाय तन्तन्नियममास्थाय प्रकृत्या नियता स्वया प्रकृत्या नियता स्वया यो यो यान्तनुं भक्तः यो यो यान्तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तस्य तस्याचलां श्रद्धा तामेव विदधाम्यहम् तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्याराधनमीहते लभते च ततः कामान् लभते च ततः कामान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलं तेषाम् अन्तवत्तु फलं तेषाम् तद्भवत्यल्पमेधसाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नम् अव्यक्तं व्यक्तिमापन्नम् मन्यन्ते मामबुद्धयः मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तः परं भावमजानन्तः ममाव्ययमनुत्तमम् ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः योगमाया समावृतः मूढो यन्नाभिजानाति मूढो यन्नाभिजानाति लोको मामजमव्ययम् लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन मां तु वेद न
कश्चन इच्छाद्वेषसमुत्थेन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप सर्गे यान्ति परन्तप येषां त्वन्तगतं पापम् येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणां जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम् अध्यात्मं कर्म चाखिलम् साधिभूताधिदैवं मां साधिभूताधिदैवं माम् साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां प्रयाणकालेऽपि च माम् ते विदुर्युक्तचेतसः ते विदुर्युक्तचेतसः ॐ तत्सदिति ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः जय श्रीकृष्ण जय श्रीकृष्ण सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఈ అధ్యాయాన్నే విజ్ఞానయోగమని కొందరు జ్ఞానయోగమని కొందరు అంటారు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిల్ మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించు వారిలో ఏ ఒకడో మాత్రమే నన్ను యథార్థముగా తెలిసి కొనగలుగుచున్నాడు. నా ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. అంటే అర్థం ఏంటంటే, ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేనివాడు ప్రభువు కాలేడు. పాలకులు అందరూ ప్రభువులే. మన కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా వివిధ స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ, ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ ప్రభువులే. ఆ ప్రభువులు ఎలాంటి వాళ్ళు? విష్ణుమూర్తి అంశ లేకపోతే ప్రభువు కాలేడు అంటున్నాడు. నా విష్ణు పృథివీపతి అంటే సాక్షాత్తు దైవమే. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన వాడు ఎవడు? భక్తుడు. అనుగ్రహించినప్పుడు వాడు దైవం ఎలా అవుతాడు? దయ్యం అవుతాడు కదా. కాబట్టి ఇది స్పష్టంగా మీ భగవద్గీత అనే ఓరియంటేషన్ జీవితంలో అన్ని వర్గాల వాళ్ళు పఠించదగింది, ఆలోచించదగింది, అనుసరించదగింది, ఆచరించదగింది. భగవద్గీత చదువుకోకుండా పెళ్లి చేసుకుంటే, భగవద్గీత చదవకుండా ఉద్యోగం చేస్తే, భగవద్గీత అనే ఓరియంటేషన్ క్లాస్లో కనుక నువ్వు పాల్గొనకుండా నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే, పోలీస్ ఆఫీసర్ అయితే, ఇంకా సంబడి అయితే ఏం చేస్తావు? అసలు ఏది అర్థం కాకుండా, జీవితం అంటే అర్థం కాకుండా ఊరికే శాలరీ కోసం పనిచేస్తావా? చాలామంది ఉంటారు అట్లా, శాలరీ కోసమే పనిచేసేవాళ్ళు. పనిని అద్భుతంగా చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడిని యోగ ఉంటాం. యోగ కర్మసు కౌశలం అంటే పనిలో నైపుణ్యమే యోగము, కర్మాచరణలో నైపుణ్యమే యోగం అన్నాడు. అసలు భగవద్గీతలో స్పృశించని అంశం అంటూ ఉందా? వాళ్ళు పరమాత్మ అంశతో పుట్టిన వాళ్ళని వాళ్ళు గుర్తించాలి. దైవం నాకు ఈ అవకాశం. కోట్ల మందిలో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతత సిద్ధయే. ఫస్ట్ పాయింట్, కోట్ల మందిలో ఒకడు అవుతాడండి ఆఫీసరు, కోట్ల మందిలో ఒకడు హీరో అవుతాడండి, కోట్ల మందిలో ఒకడికే అవకాశం వస్తుంది రాష్ట్రపతో ప్రధానమంత్రో. వాళ్ళకి బాధ్యత లేకపోతే
పరమాత్మ సహిస్తాడా? పరమాత్మ ఊరుకుంటాడా? వాడు కొడితే మనకు ఏదో డైలాగ్ ఉంది చూడండి, ఎవడు కొడితే, ఎందుకు మొత్తం చదవటం, ఎవడు కొడితే అనగానే మనకు అర్థమైపోతుంది కదా. భగవద్గీతలో శ్లోకం అన్నా గుర్తుకు రాదేమో కానీ సినిమా డైలాగ్ ఈజీ కదా మనకి. కాబట్టి మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఇందులో ఇంకొక ఉదాహరణ మహాత్ముడు ఉన్నాడు, జేడి లక్ష్మీనారాయణ. ఆయన భగవద్గీత ఫౌండేషన్, మా భగవద్గీత ఫౌండేషన్కి వచ్చినప్పుడు ఆయనకి భగవద్గీతతో అటాచ్ అయిపోయాడు. ఆయన నేను భగవద్గీత నేర్చుకోవాలి గంగాధర శాస్త్రి గారు అన్నాడు. ఆయన నేర్చుకున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట భగవద్గీతలో కొటేషన్ చెప్పకుండా ఉండడు. ఆయన 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 వైచిత్రి ఏమిటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా వెంటనే నోట్ చేసుకుంటాడు ఆయన. మీరు చూడండి, ఉత్తముడి లక్షణం ఎలా ఉంటుందంటే, ఉత్తమ వక్తకి ఉత్తమ విద్యార్థి లక్షణం ఏమిటంటే, ఉత్తమ వక్త ఏమిటంటే ప్రతిదీ నోట్ చేసుకునేట్టే మాట్లాడతాడు. ఉత్తమ విద్యార్థి భలే ఉంది అని చప్పట్లు కొట్టేసినట్టుగా ఆగిపోకుండా ఒక పుస్తకం పెట్టుకుని తనకు నచ్చిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తున్నట్టు అనిపిస్తుంది, తర్వాత కాలంలో మాయమైపోతాం మనం. అలా అన్నీ నోట్ చేసుకుని ప్రతి చోటకి వెళ్ళి డబ్బులు ఉన్నవాడిని ప్లాన్ చేస్తాడు, డబ్బులు లేనివాడిని గుర్తిస్తాడు, ఉన్నవాడికి లేనివాడికి మధ్య బ్రిడ్జ్ లాగా నిలబడతాడు, ఈ డబ్బంతా అటు పారించే ప్రయత్నం చేస్తాడు. ఆ రకంగా జీవితాంతం సేవ చేస్తూనే ఉంటాడు కూడా జేడి లక్ష్మీనారాయణ. అలా కదా బతకాల్సింది. జీవితం అంటే అది కదా. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా అది ప్రజల అదృష్టం దురదృష్టానికి సంబంధించింది, అది వదిలేద్దాం. కానీ మనుషులంటే నేను ఎందుకని కొంతమంది చెప్తున్నాను, జీవితంలో అందరూ ఎదురుపడాలి కదా, అట్లా అందరూ ఉండరాలా, అది చెప్తున్నాడు పరమాత్మ. ఆ లిస్టులో, ఏ లిస్టులో, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అట్లా ప్రయత్నించే మానవుల్లో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలిసి కొనగలుగుతున్నాడు అంటాడు. పని గురించి తెలుసుకున్నా, పరమాత్మ గురించి తెలుసుకున్నా, ఒకడు సాధిస్తాడు, ఒకడు ప్రయత్నిస్తాడు, కొంత దూరం వెళ్తాడు, వెనక్కి తిరిగి వస్తాడు, ఇంకొంత దూరం జర్నీ చేస్తాడు, ఇంకొకడు అబ్బాయి ఇంకా చాలా దూరం ఉందిలే అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ఒకడు లోపలికి వెళ్ళేంత వరకు, దాని రహస్యం తెలుసుకునేంత వరకు, దాని తత్వం తెలుసుకునేంత వరకు, ఆ జ్ఞానాన్ని పొందేంత వరకు, పరమాత్మ అనుగ్రహం పొందేంత వరకు వాడు నిద్రపోడు. అది కార్యసాధకుడు అంటే అదే అర్థం. అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ధీరగుణం. ఘంటసాల పాట, శ్రీశ్రీ రాసిన పాట. అంటే ఏది తనంత తానై నీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలి, అది ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, పట్టుదల, ఇంద్రియ నిగ్రహం, లక్ష్యం. దీన్ని వదిలిపెట్టకూడదు. జీవితంలో ఎవడైనా సరే ఊరికే బతికేస్తే ఎలా రా నాన్న? జనాలు మన గురించి మాట్లాడుకునేట్టుగా బతకాలి, జనాలు మన గురించి ప్రశంసించేట్టుగా బతకాలి, జనాలు మనం చూసి స్ఫూర్తి పొందేట్టుగా బతకాలి. అల్టిమేట్గా ఈ బతుకుని చూసి వెళుతున్న మార్గంలో అరే నీకు జన్మ ఇచ్చినందుకు భలే సార్థకం చేసుకుంటున్నావు లేరా, వాడు ముచ్చట పడిపోతాడు, వాడు ఆనందపడిపోతాడు. అదే కలిసి రావడం. వాడు ఏమిటోనండి, వాడు ఏ పని చేసినా కలిసి వస్తుంది, ఎవడు ఏ పని చేసినా కలిసి రాదు. వాడికి ఎందుకు కలిసి వస్తుందంటే వాడి కర్మ నిరపేక్షంగా అలా ఉందన్నమాట. లోకహితం కోసమే వాడి కర్మలను ఆచరిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాడి కలిసి వచ్చిందిరా అంటే మామూలుగా లౌకికంగా కలిసి రావడం కాదు. వీడు అనుష్ఠిస్తున్న ధర్మాన్ని చూసి పరమాత్ముడు ముచ్చటపడి పైనుంచి దిగొచ్చి వాడితో కలిసి నడవడమే కలిసి రావడం. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచి వచ్చాడు. ఎవరితో నడుస్తున్నాడు? వీడితో కలిసి నడుస్తున్నాడు. ఈ నడవడం పేరేమిటి? సక్సెస్. వాడు టైం బాగుందిరా అంటున్నాం. టైం అందరికీ బాగుండదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ఎప్పుడో చిన్న ధర్మాన్ని అనుష్ఠించావు, ఇస్తున్నాడు పరమాత్మ. అందుకని ఎవరికి ఊరికనే ఇవ్వడన్న విషయం గుర్తుపెట్టుకుంటూ పరమాత్ముడు వివరిస్తున్నాడు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనే ఈ నా ప్రకృతి 8 విధాలుగా విభజింపబడి ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఇందులో ఉన్నది
పంచమహాభూతాలు ఏమిటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. దాంతో 3 కలిపాడు. అదేమిటది? అది మనలో ఉన్నదేమిటి? మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు ఏం చేస్తుంది? డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఒక ఆలోచన ఏదో వచ్చింది, దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటావు, దాన్ని ఫైనల్గా తీర్మానిస్తావు. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నానండి అంటావు. అందుకనే ఎవడన్నా మన దగ్గరకు వచ్చి ఏదన్నా కోరినప్పుడు, అర్థించినప్పుడు మనం కనుక స్పందించకపోతే వాడు వెంటనే ఏమంటాడు తెలుసా? నేను ఇంతసేపు ఈయనతో మాట్లాడాను, నేను అప్లికేషన్ పెట్టాను, రిక్వెస్ట్ చేశాను, ఆయనకి మనసు లేదు, అందుకని ఆలోచించలేదు అంటాడు వాడు. ఫైనల్గా నువ్వే నిర్ణయం తీసుకోలేదు, ఎన్నిసార్లు వచ్చినా కూడా నువ్వేం స్పందించట్లేదు. అప్పుడు వాడే ఉంటాడు తెలుసా? వీడికి బుద్ధి లేదు అంటాడు. అంటే డిసైడ్ చేసే శక్తి నీకు లేదు, ఆలోచించే మనస్సు నీకు లేదు. మనస్సు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? తీర్మానిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా మనం చేసే పనులు డిశ్చార్జ్ చేయాలి. అందుకని దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఒకటే నోరు ఎందుకు ఇచ్చాడు అంటే ఎక్కువగా జ్ఞానాన్ని గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒకటే తూమిచ్చాడు, ఒకటే పైప్ ఇచ్చాడు. ఇది కూడా 2 ఇస్తే, 1 ఇచ్చినందుకే ఎలా వాగ్దానాలు చేస్తున్నారో చూస్తున్నాం కదా. వాగ్దానం చాలా ఈజీ. అది చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం అని 17వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. సో అది వచ్చినప్పుడు దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. కాబట్టి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 విధాలుగా నా ప్రకృతి విభజింపబడింది అని పరమాత్మ చెప్తున్నాడు. మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ, మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది నిజానికి మంత్రం. ఈ మంత్రం పేరు రోగనాశన మంత్రం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మీరు మందులు వాడుతూ పరమాత్ముడి అనుగ్రహం కోసం అది తొందరగా తగ్గటానికి ఈ మంత్రాన్ని జపిస్తే సత్వరమే దాని ఫలితం ఉంటుంది అని మంత్రద్రష్టలు చెప్తున్నారు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకం చెప్పండి. మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. దీని పేరేమంటారు? రోగనాశన మంత్రము. ఏమంటున్నాడంటే అర్జున, నాకంటే శ్రేష్టమైనది మరి ఒకటి లేదు, ఉత్తమోత్తమైనది అల్టిమేట్ ఏదైతే ఉంటుందో అది నేనే అల్టిమేట్, ఇంకొకళ్ళు ఎవరు లేరు అంటున్నాడు పరమాత్మ. అంటే మానవ జీవితాలన్నీ, సకల ప్రాణికోటి జీవితాలన్నీ ఎన్ని జన్మలు ఎత్తినా చెప్పాడు ఇందులో, బహూనాం జన్మనామంతే అని. ఎన్ని జన్మలు ఎత్తినా ఫైనల్గా అల్టిమేట్గా మనం చేరుకోవలసిన గృహమేది? పరమాత్మ అని మనం గుర్తెరగాలి. అది చెప్తున్నాడు. కాబట్టి సూత్రమున మణుల వలె నా యందు ఈ జగమంతా కూర్పబడి ఉన్నది. ఈ విద్య, ఈ బ్రహ్మ విద్యని మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉపాసించాల్సిందే. కాబట్టి మన నెత్తి మీద ఒకడు ఉన్నాడంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం, అది మనం నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ద్రష్టలు చెప్పారు, తపస్సులు చెప్పారు, మహర్షులు చెప్పారు దర్శించి వచ్చి. కాబట్టి పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ, జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఎక్కడెక్కడ పరమాత్ముడు ఎక్కడెక్కడ సుప్రతిష్ఠుడై ఉన్నాడో ప్రకృతిలో చెప్తున్నాడు. ప్రకృతి అంతా తాను ఉన్నప్పటికీ కూడా ఎందులో తను సమధికంగా సుప్రతిష్ఠుడై ఉన్నాడో చెప్తున్నాడు, ఎందులో అధికంగా తన పవర్స్ ఉన్నాయో చెప్తున్నాడు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజస్సు, సర్వభూతముల యందు జీవశక్తి, తాపసుల యందు తపస్సు నేనే అని చెప్తున్నాడు. ఈ నేనే 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 అనే పదం ఎక్కువగా ఒక అధ్యాయం మొత్తం వివరిస్తాడు పరమాత్మ. ఎక్కడ? విభూతి యోగం అనే 10వ అధ్యాయంలో. అక్కడ మనం ఇంకా సవిస్తరంగా మనం మాట్లాడుకుందాం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ.
పరమాత్మని చేరడానికి ప్రయత్నించేవాళ్ళు, పరమాత్మని గుర్తు చేసుకునేవాళ్ళు, ఆర్తిగా పరమాత్మని పిలిచేవాళ్ళు, ఆయన్ని గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు 4 రకాలని చెప్తున్నాడు. ఎవరంటే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 విధాలైన పుణ్యాత్ములు నన్ను చేరడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరిటంటే వాళ్ళు ఆర్తుడు భరతర్షభ, భరత ఋషభ. ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు, అలాగే జిజ్ఞాసు అంటే భగవంతుడు గురించి తెలుసుకోవాలని కోరుకునేవాడు, ప్రయత్నించేవాడు. అర్ధకాముడు అంటే ధనం కోసం ప్రయత్నించేవాడు. తిరుమలకు వెళ్తుంటారు చూసావా, ఏ గుళ్ళోకి పెడితే నేను బాగా సంపాదిస్తున్నాను, దీన్ని కొంచెం బాగా పెంచితే 50-50 అంటుంటాడు వాడు. అంటే ఈ వ్యాపారంలో వాడిని కూడా పార్టిసిపేట్ చేద్దామని. అసలు ఎంత 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 అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం ఇది. మీరు చూడండి, పరమాత్మ అంటే అర్థం ఏంటంటే జగన్నియామకుడు, సృష్టి నియామకుడు కదా. ఇందులో ఈ సృష్టిలో బంగారపు గనులు ఎన్ని కోట్ల టన్నులు ఉంటాయి, బంగారపు గనులున్న కొండలు పర్వతాలు ఎన్ని ఉంటాయి, ఎంత మెటీరియల్ ఇచ్చేసాడు మనకి, ఎన్ని వెండి కొండలు ఉన్నాయి, ఇంకా భూమి తవ్వితే ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకిచ్చేస్తే ఇందులోంచి కిలో గిల్లి ఆ కిలోతో ఒక కిరీటం చేసి అది తిరుమలకు పట్టుకెళ్ళి ఆయనకి పెట్టని ఆయన నెత్తి మీద తగిలించి టోపీ పెట్టడానికి సిద్ధం. తగిలించి ఆర్ యూ సాటిస్ఫైడ్, నేనే జయించా అంటాడేమిటి వాడు. అంటే వాడేమిటంటే అసలు నేను ఫస్ట్ టైం కిరీటం పెట్టుకోవటం రా, అసలు నేను అద్దంలో చూసుకుంటున్నప్పుడు నేను భలే ఉన్నానులే, ఐఎమ్ లుకింగ్ సో క్యూట్ అంటాడని వీడి ఫీలింగ్. వాడు కొండలిస్తే వాడు ఒక కిలో గిల్లి కిరీటం చేస్తాడా, దానికోసం ప్రత్యుపకారం ఆశిస్తాడా? ఎంత సెన్స్లెస్ ఇది. కానీ వాడికి ఇవ్వాల్సింది ఏమిటి, వాడు కూడా ఒకటి అడుగుతాడు, ఇవ్వాల్సింది ఏమిటి. ఎవడు వీడు? కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు వాడు టీచరు. వాడు ఆ టీచర్ మనకేమిచ్చాడు, ఒక పాఠం ఇచ్చాడు. జాగ్రత్తగా చదువుకుని పరీక్ష రాస్తే నీకు గ్రేడ్ ఇస్తాను రాని. ఆ పరీక్ష రాయాల్సిన మనం చదువుకోవాల్సిన పుస్తకం ఏమిటి? భగవద్గీత. ఇది ఇచ్చాడు. మనం మామూలుగా స్కూల్కి వెళ్తే టీచర్ ఏమంటుంది, నేను ఇచ్చిన హోంవర్క్ చేశావా అని అడుగుతుంది. చేశాను అంటే దగ్గరికి లాక్కుని నుదుట ముద్దు పెట్టుకుని ఆనందించదు. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్గా హోంవర్క్ చేస్తావు నాన్న. మరి పరమాత్మ ఇచ్చిన పుస్తకం ఎవడన్నా చదువుతున్నాడా? ఈ హోంవర్క్ చేయకుండా వాడి దగ్గరికి వెళ్ళి బడుద్దాయిలాగా వెళ్ళి నిలబడి చదువు సంధ్యలు లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, చదువున్నా కూడా పూర్తిగా అజ్ఞానం అనే స్వార్థంలో కొట్టుమిట్టాడుతూ వాడి దగ్గరికి వెళ్ళి నిలబడితే వాడు ఎందుకురా కరుణిస్తాడు, ఎందుకురా ఈ మోహం, ఎందుకురా ఈ అజ్ఞానం, ఎందుకురా ఈ అమాయకత్వం. దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలంటే పరమాత్మ నువ్వు నాకు ఇచ్చిన అమేయమైన శక్తిని సేవగా మలచి ప్రపంచానికి రోజు అందిస్తున్నాను పరమాత్మ. నేను అందిస్తున్న ప్రతి వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూసి నేను ఆనందిస్తున్నప్పుడు అపరిమితమైన శక్తి జనరేట్ అవుతోంది, ఉత్పన్నం అవుతోంది. ఈ ఆనందం ఇంకా ఇవ్వు పరమాత్మ. నేను నాకు ఆయుష్ నువ్వు ఎంత పోసావో తెలియదు, కానీ 2 జన్మల ఆయుష్ పోయి 120 మామూలుగా ఆయుష్ అంటే మహా అయితే 120 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్ అంటే, నాకు 200 సంవత్సరాలు బతికేటివు. ప్రతి వారికి సేవ చేస్తూ ఉంటా. అట్లా ఇది కదా పరమాత్మ కోరుకునేది, వీణ్ణి కదా పరమాత్మ ఆశీర్వదించేది, ఆశించేది మన దగ్గర నుంచి. అది గుర్తుపెట్టుకోమని చెప్తుంది. కాబట్టి అర్ధకాముడు అనగా ధనము కోరువాడు, జ్ఞాని అంటే ఆత్మజ్ఞానం కలవాడు. అంటే పరమాత్మే వాడేమిటి, వాడు సబ్జెక్ట్ ఏమిటి, వాడిని ఎలా చేరుకోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అని చెప్తున్నాడు పరమాత్మ. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వీళ్ళందరూ ఈ నలుగురు కూడా ఈ చతుర్విధములైన పుణ్యాత్ములు నలుగురు ఉత్కృష్టులే. కానీ ఇందులో 4వ కేటగిరీ చెప్పాడే, ఈ జ్ఞాని మాత్రం నా స్వరూపమనే నేను భావిస్తాను. ఎందుకంటే వాడు మిగతావన్నీ తీసేసి ఇవన్నీ తీసేసి నేను ఒక్కదాని కోసమే ప్రయత్నిస్తున్నాను. జ్ఞానము, పరమాత్మ జ్ఞానం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. నేను చేసే కర్మ చేస్తూ ఉంటాను. ఇది అండర్లైన్, ఇది మళ్ళీ చెప్పక్కలేదు. భగవద్గీత అంటే అన్నీ మానేసి భజన చేస్తూ కూర్చుంటే కర్మ చేయకుండా వాడు ఊరుకోడు. ఎందుకంటే నేనే కర్మ చేస్తున్నాను. మనకి 3వ అధ్యాయంలో చెప్తాడు, ఏది నాకు పొందవలసింది కానీ పొందదగింది కానీ ఈ ప్రపంచంలో నాకు ఈ సృష్టిలో ఏదీ లేదు, అయినప్పటికీ నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను ఆచరించకపోతే అంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలి అని నన్ను పరిశీలించేవాళ్ళు నా మార్గంలోనే నడిచి నాశనం అవుతారు. కాబట్టి అందుకని నేను కర్మ చేస్తున్నాను. కాబట్టి వాడు ఆచరించి మాట్లాడతాడు కాబట్టే పరమాత్మ. అందుకనే అందరివాడు, వాడు ఒక మతం వాడు కాదు. ఎవరు? అందరివాడు. ఇక్కడ మనకు ఒక విషయం గుర్తు చేస్తున్నాడు.
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనేక జన్మములెత్తిన పిమ్మట జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వమని భావించి నన్ను శరణమునందుచున్నాడు. అయితే అట్టి మహాత్ముడు లభించుట మిక్కిలి అరుదు. ఎంత స్పష్టం చేశాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ జన్మ ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ జన్మ దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు చేసే సత్కర్మ, నువ్వు చేసే దుష్కర్మల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ అనేక జన్మములు పరమాత్మను చేరడానికి ఎన్ని జన్మలు ఎత్తుతామో లెక్కలేదు. కానీ సిన్సియర్గా మీరు చూడండి, ఎన్ని జన్మలు ఎత్తుతామంటే మనకి పరమాత్ముడు చెప్పకపోయినా మనకు స్పష్టత కూడా లభిస్తుంది భగవద్గీత ద్వారా. అదేమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 574 శ్లోకాలు చెప్పారని చెప్పాను కదా. జన్మకి ఒక శ్లోకం చొప్పున అర్థం చేసుకుని దాన్ని ఆచరించడంలో సక్సెస్ సాధించగలిగితే జస్ట్ 574 జన్మల్లో మనం పరమాత్మని ఖచ్చితంగా చేరుకోగలం కదా. అంతే. అలాంటి మహాత్ముడు లభించుట మిక్కిలి అరుదు అని చెప్తున్నాడు. యో యో యాంతను భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఎంత దీన్ని నిజానికి ఇక్కడి నుంచి నాకు గంట టైం ఇస్తే తప్ప ఈ ఒక్క శ్లోకానికి అర్థం చెప్పడం దుస్సాధ్యం మిత్రులారా. మనం ఈ మతాలని కొట్టుకుని చచ్చిపోతున్నాం. మిగతా మతాల వాళ్ళు నేను ఖండితంగా ఎందుకు చెప్తానంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ బిలాంగ్ టు సనాతన ధర్మ అని ఖచ్చితంగా మనసా వాచా కర్మణ ఎవడైతే గట్టిగా మనసులో సంకల్పిస్తాడో వాడు మాత్రమే ఖచ్చితంగా లోకానికి మాట్లాడగలడు. మీరు చూడండి, మీరేమిటి అని అడిగితే ఐఎమ్ ఏ క్రిస్టియన్ ధైర్యంగా చెప్తున్నారు. మీరేమిటి అంటే యా ఐఎమ్ ఏ ముస్లిం సార్ అంటున్నాడు. తప్పులేదు కదా, కరెక్ట్ కదా, అది పర్ఫెక్ట్ కదా. మరి హిందువులు ఏంటి ఇట్లా చచ్చిపోతున్నారు? మరి మీరేమిటి అంటే యాక్చువల్గా నాకు అందరూ సమానమే, నాకు యాక్చువల్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. ఎవడైతే నువ్వేమిటో అని అడిగితే అదేమిటో చెప్పకుండా నాంచి 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 గంటల తరబడి ఉపన్యాసం చెప్తున్నాడో వాడు హిందూ అని గుర్తించవలేను అనేట్టుగా ప్రవర్తిస్తాడు వాడు. హిందూ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం, ధర్మానికి ఎవడన్నా నష్టపరుస్తుంటే రాళ్ళెట్టి కొడుతుంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేయటం, నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్నని ఎంత ప్రేమిస్తామయ్యా, ఎవడన్నా మాట్లాడితే ఊరుకుంటామా? తోలు తీసేయం మనం. మరి ఎందుకని మనతో పాటు అమ్మా నాన్నలతో పాటు మన జన్మతో పాటు ఏ అమ్మా నాన్నలకైతే పుట్టామో మన జన్మతో పాటు మనతో పాటు వచ్చిన ఇంకొక ఆర్నమెంట్ ఏంటో తెలుసా? ధర్మము, సనాతన ధర్మము లేదా మన మతము. హిందూ మతము అనుకోండి, దీని మతం అనే పిలుద్దాం, పోనీ హిందూ మతము అనుకోండి. దీన్ని ఎవడో ఏదో అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, కన్వర్షన్స్ జరిగిపోతుంటే ఎవడో మాట్లాడేంటి, పెద్ద రీసౌండ్ రాదేంటి, వేరే చోట్ల వస్తుందేంటి, వేరే మతాలకు వస్తుందేంటి, ఇక్కడ రావట్లేదేంటి అంటే దాని అర్థం ఏమిటంటే ఇది నాది అని ఫీల్ అవ్వట్లేదనమాట. అమ్మా నాన్నల్ని ఫీల్ అయినట్టుగా, ఇది నాది అని భావించినట్టుగా, త్రికరణ శుద్ధిగా నీతో ఉన్నది నాతో ఉందని అనుకోవట్లేదు. కర్ణుడి కవచకుండలాగా నాతో పాటే ఉంది, దీన్ని నేను కాపాడుకోవాలి అనే ప్రయత్నం లేదనమాట. ఇంకెందుకు రా హిందూ అని ట్యాగ్ తగిలించుకుని ఊరికే గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే సరిపోయిందా అంటే నేను అదే అనేది. భగవద్గీత కనుక మీరు ఒకసారి ఉపవాసం పడితే ప్రతి ఇంట్లోనూ వివేకానంద లాంటి మహనీయుడి ప్రతిష్టాపన జరిగేంత వరకు భారతదేశానికి పూర్వ వైభవం వచ్చే అవకాశం లేదు మిత్రులారా. గుర్తుపెట్టుకో, ఇది మన బాధ్యతని ఫీల్ అవ్వాలి. ఆస్తుల్ని కాపాడుకుంటున్నాం, అమ్మా నాన్న కాపాడుకుంటున్నాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, ఉద్యోగాన్ని కాపాడుకుంటున్నాం, ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవడో ముందుకు రాడు. అంటే రోజుకి దాదాపుగా కొన్ని లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా కన్వర్షన్స్ చేస్తున్నారంటే మీరు చూడండి. కన్వర్షన్ అంటే తల్లిని మార్చడం. నాన్న తల్లిని మార్చమని చెప్పేవాడు, తల్లిని మార్చడానికి సిద్ధపడేవాడు ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత నీచులు, ఎంత స్వార్థపరులు, ఎంత దారుణం అది.
ఈ భక్తి ఛానల్ ప్రారంభించినప్పుడు నేను హిందూ జాతి ఉద్ధరణ, హిందూ ధర్మం ఉద్ధరణకే మా జీవితాలను అంకితం చేశామని నరేంద్ర చౌదరి ఆయన భార్య అయిన రమాదేవి గారు ఇద్దరు సంకల్పిస్తే వాళ్ళకి ఎంత ధైర్యం అండి, ఎంత కమిట్మెంట్ ఉందండి. అండర్లైన్ కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. జీవితంలో కమిట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను దీనికే కట్టుబడి ఉన్నాను అని మాట్లాడగలగాలి. మనకెందుకులేండి కొంచెం టోన్ డౌన్ చేసి మాట్లాడండి అంటుంటారు. అంటే వాడికి ధైర్యం లేదనమాట, హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అనమాట. అలాంటి వాడు మనలో ఉండటం కూడా సిగ్గుపడే విషయమే. కాబట్టి దీనికి సవిస్తరంగా రేపు కొన్ని చెప్పుకుంటూ ప్రధానంగా ఒక్క శ్లోకం మనం ఉదహరించుకుని ఈ అధ్యాయాన్ని మనం ముగిద్దాం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయన్నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయ చేత ఆవరించబడి నేనందరికీ గోచరింపకున్నాను. ఈ మూఢలోకము నన్ను జన్మరహితునుగను శాశ్వతనుగను గుర్తింపజాలకున్నది. ఎంత గొప్ప శ్లోకమో తెలుసా ఇది. ప్రతివాడు అడగటమే, దేవుడున్నాడా, ఉంటే చూపించు. ఏమిటిది బద్ధకం ఇది. జ్ఞానులు ఏమని అడుగుతారంటే ఏ మార్గం వైపుకి వెళితే దేవుడు కనిపిస్తాడండి అని అడిగేవాడు జ్ఞాని. దేవుడున్నాడా, ఉంటే చూపించు అని అడిగేవాడు బద్ధకస్తుడని అర్థం. వాడు కార్యసాధకుడు కాదు. నీ స్వయం ప్రతిభ వల్లే నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే నువ్వు పాస్ అయ్యావు, అంతేనా? నువ్వే చదువుకున్నావు, నువ్వే రాసావు, నువ్వే పాస్ అయ్యావు. మీ నాన్నంత కోటీశ్వరుడైనప్పటికీ కూడా ఆయన మీ స్కూల్కి వచ్చి నీ ఎగ్జామ్ ఆయన రాయడు. అది ధర్మం కాదు, అది సాధ్యము కాదు. పరమాత్మ కూడా అంతే. ఇదేమన్నా బాహుబలి సినిమాకి ముందే అడ్వాన్స్ బుకింగ్ తీసుకుని మనం టికెట్ ఇది మంచి సినిమా చూపిస్తారా అని ఎవడన్నా పట్టుకెళ్ళినట్టుగా సినిమాకి, అలాంటిదా ఇది. దేవుడి సినిమా కాదు. స్వప్రయత్నంతో పరమాత్ముణ్ణి సాధనతో ఆయన అనుగ్రహం పొందటానికి నువ్వు చేసే సాధన పేరు తపస్సు. అలా తపస్సు చేయాల్సిందే. కాబట్టి యోగమాయ చేత ఆయన ఎందుకు కనపడ్డానో చెప్తున్నాడు. ఎందుకు కనపడట? యోగమాయ చేత ఆవరించబడి నేను అందరికీ గోచరింపకున్నాను. మరి గోచరించని పరమాత్ముణ్ణి మనం ఎలా తెలుసుకోవడం? వాడు ఉన్నాడని ఎలా కన్ఫర్మ్ చేసుకోవటం? ఎవరి ద్వారా కన్ఫర్మ్ చేసుకోవటం? ఏ ప్రమాణం ఆధారంగా పరమాత్ముడు ఉన్నాడని మనం విశ్వసించటం? దీనికి వివరంగా రేపు ఈ అంశాన్ని మనం మాట్లాడుకుంటూ 8వ అధ్యాయంలోకి వెళదాం. స్వస్తి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. లోక కళ్యాణార్థం సాక్షాత్తు భగవంతుడే గానం చేసి ఉపదేశించాడు కాబట్టే గీత భగవద్గీత అయింది. మరి ఆ అపూర్వ గ్రంథంలోని శ్లోకాలను తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో మనకు అందించినటువంటి శ్రీ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారికి భక్తి టీవీ తరపున మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ స్వామివారికి చిన్న కృష్ణ భజనతో స్వర నీరాజనం సభక్తిగా సమర్పించవలసిందిగా మనవి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో.
अंकित श्रीकौस्तुभधर गोवर्धन गिरिधर गोकुल पालक कंसदर्पहरि जय कालीय मर्दन जय दुष्ट शिक्षण हरि जय भव भय भंजन जगदाधार कलुष विदूर यदुकुल तिलक आनंदकारक नवनीत चोरा जय वेणुगान प्रिय जय पुराण पुरुष जय मुनि जन सन्नुत दुःख विमोचन आनंद नंदन ज्ञान प्रदायक मोक्ष प्रदायक देवकी प्रिय सुत जय यशोदनंदन जय वसुदेव प्रिय जय सुंदर सुमधुर गीताचार्य हरि करुणा सागर मकर कुंडलधर वृंदावनचारी रुक्मिणी वल्लभ जय सत्यभामा प्रिय जय गोपी जनहित जय पतित पावन हरि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे मुकुंद मां पाहि जय गोविंद मां पाहि जय मुरारी मां पाहि जय माधव मां पाहि गोविंद कृष्ण हरि गोपाल जय जय राधा रमण हरि गोपाल जय 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 श्री कृष्ण भगवान की असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 स्वस्ति కృష్ణం వందే జగద్గురుం సర్వ కర్మ మర్మ ధర్మ క్రియలన్నిటినీ కూడా బోధించే అపూర్వ భగవద్గీతలోని గీతాసారాన్ని గీతామృతం ద్వారా ఆస్వాదించాం కదా. రేపు సరిగ్గా 6 గంటలకల్లా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.